హాయ్ అండి. నేను ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. ఇది కొంతమంది చక్కెర పాకం పట్టి చేస్తారండి, మరి కొంతమంది చక్కెర పొడి వేసి చేస్తారు. నేను డైరెక్ట్గా చక్కెర వేసి చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. నేను ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నానండి. ఈ కప్పుతో 2 కప్పులు రవ్వ తీసుకున్నాను, 1.5 కప్పు చక్కెర, 3/4 కప్పు ఎండు కొబ్బరి పొడి, దానిలోనే 4 యాలకులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, పిడికెడు ఎండు ద్రాక్ష, పిడికెడు జీడిపప్పు, కావాల్సినంత నెయ్యి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత అందులోనే మనం తీసుకున్న ఎండు ద్రాక్ష కూడా వేసి అది కూడా బంగారు రంగు వచ్చేదాకా వేగనివ్వాలి. ఇవన్నీ మనము వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 3/4 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసి నిదానంగా సన్నని మంట మీద పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. చూడండి, ఈ విధంగా చూసారా? ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మరలా అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత మనం తీసుకున్న 2 కప్పుల రవ్వని నేతిలో వేసి బాగా కలుపుకోవాలి. సన్నమంట మీద పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలి, లేదంటే రవ్వ అడుగు పట్టేసి మాడిపోతుంది. రవ్వ వేగేలోపు మరొక పొయ్యి మీద 2 కప్పుల పాలు కాచిపెట్టుకోవాలి. అలాగే మరొకసారి మనం వేగుతున్న రవ్వలో 1.5 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత రవ్వని మనము బాగా కలుపుకోవాలి. రవ్వ పచ్చివాసన పోయి ఎంత చక్కగా వేగిందో చూడండి. ఇప్పుడు ఈ వేగిన రవ్వని ఒక డీసు గిన్నెలోకి తీసుకుందాం. వేగిన రవ్వని డీసు గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పు చక్కెర, ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత రవ్వ, చక్కెర, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష బాగా కలిసేటట్టు గరిటెతో కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నిదానంగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా కాచిపెట్టుకున్న గోరువెచ్చని పాలను ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాలు మిశ్రమం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1.5 కప్పు పాలు సరిపోయాయి. తరువాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా లడ్డూలు తయారు చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా లడ్డు విరిగిపోకుండా చేస్తున్నానో అదే విధంగా చేసుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలు తయారు చేసుకోవాలి. అంతేనండి, కమ్మటి మృదువైన నేతి రవ్వ లడ్డు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.